బులెటిన్లో మరిన్ని అప్డేట్స్ చూస్తే విజయనగరం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళన బాటపట్టారు. తాము ఇప్పటి వరకు విద్యుత్ సరఫరాకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమపై చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. తక్షణమే చర్యలు తీసుకుని తమ గ్రామాలు విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. మూడు కాలనీల్లో నేటి వరకు విద్యుత్ లేదు. గత 15 ఏళ్ళుగా 15వ వార్డులో ఉన్నటువంటి రామకృష్ణ నగర్ ప్రజలు, 25వ 29వ వార్డులో ఉన్నటువంటి కామాక్షి నగర్ ప్రజలు, అలాగే 29వ వార్డులో ఉన్నటువంటి ఎల్బీజీ నగర్ ప్రజలు, వీళ్ళందరూ 15 ఏళ్ళుగా నివాసం ఉంటున్నా పట్టణంలో కరెంటు వేయలేదు. అడిగితే ఎన్ఓసీ కావాలని ఎలక్ట్రిసిటీ అడుగుతారు. ఎంఆర్ఓ ఎన్ఓసీ ఇస్తే కాదు కమిషనర్ అంటారు. చీరా కమిషనర్ ఇమ్మనమని చెప్తే ఇస్తామని చెప్పి సంవత్సరాల తరబడి తిప్పుతున్నారు తప్ప ఇవ్వడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో పేదలందరికీ తక్షణమే కరెంటు వేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు మేము ఈ కార్యక్రమం చేశాం. ఈరోజు చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ గారిని, ఎమ్మెల్యే గారిని, మొత్తం కౌన్సిల్ సభ్యులందరికీ వినతిపత్రాలు ఇచ్చి ఈ విషయం చెప్పాం. తక్షణమే న్యాయం జరగకపోతే పేద ప్రజల తరఫున నిలబడి వాళ్ళ కరెంటు వేసే వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పి